మీరు కొనుగోలు చేసే ప్రతి చేనేత చీర లేదా షర్ట్ ఒక చేనేత కార్మికుడి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుందంటే మీరు నమ్ముతారా? ప్రతి నూలు పోగు వెనుక ఒక చేనేత కార్మికుడి శ్రమ ఉంది. మన తెలంగాణ సంస్కృతి ఉంది. తరతరాలుగా వస్తున్న అద్భుతమైన కళ ఉంది. టెస్కో ఒకప్పుడు ఆప్కోగా పిలువబడిన ఈ సంస్థ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన చేనేత కళాకారులకు అండగా నిలుస్తూ వారి ఉత్పత్తులను ప్రజల వద్దకు చేరుస్తుంది. ఆగస్టు 7 అంటే ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా టెస్కో గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో డిఎంఓ శ్రీ బి వెంకటేశ్వర్లు గారు మన గోల్డెన్ టాక్ స్టూడియోకి విచ్చేశారు. టెస్కో ఎలా పనిచేస్తుంది, ఇది చేనేత కార్మికులకు ఎలా తోడ్పడుతుంది, మనం ఏదైనా చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేస్తే వారికి ఎలా సహాయపడుతుంది, ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఈ చేనేత దినోత్సవ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన చేనేతలను ఆదరిద్దాం, మన కళను ప్రోత్సహిద్దాం, మన తెలంగాణ గర్వాన్ని నిలబెట్టుకుందాం. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే మన డిఎంఓ గారిని స్వాగతిద్దాం. సార్ నమస్కారం. సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఈ చేనేత దినోత్సవ సందర్భంగా మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. టెస్కో గురించి ప్రజలకు తెలియజేయాలనే మీ ఆలోచన చాలా గొప్పది సార్. ఎందుకంటే చాలా మందికి టెస్కో అంటే ఏంటి, అంటే వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ అమ్ముతారు, అంటే వాళ్ళ వల్ల చేనేత కార్మికులు ఎలా లాభపడతారు, ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు చాలా మందికి తెలియదు. సో వాటిని తెలియజెప్పే ప్రయత్నం మీరు చేయాలనుకోవడం చాలా గొప్ప ఆలోచన సార్. ముందుగా మమ్మల్ని పిలిచి ఈ చేనేత గురించి నలుగురు తెలియజేయాలనే మీ ప్రయత్నానికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక బేసిక్ క్వశ్చన్, అంటే చాలా మందికి ఏంటంటే అసలు టెస్కో అంటే ఏంటి అనేది తెలియదు సార్. దాని ఫుల్ ఫామ్ చెప్పండి. ఈ టెస్కో ఒకప్పుడు ఆప్కోగా ఉండేది, సో ఆ ఆప్కో నుండి టెస్కోకి ఎలా మారింది అనేది కూడా చెప్పండి సార్. టెస్కో అంటే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. యాక్చువల్గా ఇది అనేక చేనేత సహకార సంఘాల యొక్క సమాఖ్య. గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్గా పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే మనం 2014లో సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగిందో దీన్ని కూడా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్గా మార్చడం అనేది జరిగిందండి. చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే సార్, ఈ టెస్కోలో ఒక చేనేత కార్మికుడి దగ్గర నుంచి ఒక వస్త్రం తయారైన తర్వాత అది టెస్కోకి ఎలా చేరుతుంది అనే ఈ ప్రయాణం, సో ఒకసారి ఆ ప్రయాణం గురించి చెప్పండి సార్. యాక్చువల్గా టెస్కో ఏం చేస్తుందటండి, ప్రభుత్వం నుండి కానీ ఇదే ప్రైవేట్ సంస్థల నుండి కానీ ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటుంది. అదేవిధంగా మాకు ఓన్ షోరూమ్స్ ఉంటాయండి. మా షోరూమ్స్లో ఏ వస్తువులు అయితే అమ్ముడు పోతున్నాయో చూసుకొని ఆ వస్తువుల్ని మేము చేనేత సహకార సంఘాలకి పీపీ రూపంలో, అంటే ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ రూపంలో ఇస్తాం. మొదట మాకు ఈ వస్తువులు ఇంత క్వాంటిటీ, ఇంత పొడవు, ఇంత వెడల్పులో, ఈ కలర్ లో, ఇంత సంఖ్యలో కావాలి అని మేము ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ అనేది అన్ని చేనేత సహకార సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి యాన్, నూలుని, సిల్క్ అయితే సిల్క్ యాన్ను, కాటన్ అయితే కాటన్ యాన్ను ని ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి వీళ్ళు నూలు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. కొనుగోలు చేసిన తర్వాత ఆ ప్రతి దశ నుంచి వెళ్ళి మనం కోరుకున్నటువంటి యాన్ ఉందా లేదా, మనం కోరుకున్నటువంటి పొడవులో, వెడల్పులో, రంగులో నాణ్యతగా ఉందా లేదా అని మా టెక్నికల్ ఆఫీసర్ ప్రతి దశలో ఆ వస్తువుల్ని పరిశీలించడం, ఆ సొసైటీని విజిట్ చేయడం, పరిశీలించడం, ఏమైనా తేడాలు ఉన్నట్లయితే ఇమీడియట్గా సరి చేయడం అనేది జరుగుతుంది. అలా చేనేత సహకార సంఘాల్లో వాళ్ళు నూలు దశ నుంచి ఆ నూలును కొనుగోలు చేసి దాంట్లో సైజింగ్ ఉంటుంది, తర్వాత దాన్ని డైయింగ్కి వెళ్తారు, అంటే రంగులు అద్దడం జరుగుతుంది, తర్వాత వాటిని వార్పింగ్ పోస్తారు, తర్వాత వైండింగ్ జరుగుతుంది. ఇదంతా ప్రీ వీవింగ్ వర్క్స్ అంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ యాన్ మగ్గం మీదకి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ నిలువుపోగుని, అడ్డుపోగుని, అంటే వెట్టుని, వార్పుని కలిసి చేనేత కళాకారుడు నేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రతి దశలో మా టెక్నికల్ ఆఫీసర్ యొక్క పరిశీలన ఉంటుంది. ఆ విధంగా నాణ్యంగా తయారైనటువంటి వస్తువును కూడా క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు దాంట్లో వాడినటువంటి రా మెటీరియల్ ఎంత, దాని డైయింగ్ ఛార్జెస్ ఎంత, దానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కగట్టి సొసైటీకి మినిమం మార్జిన్ ఇస్తూ దాని రేట్ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. మా టెక్నికల్ ఆఫీసరే రేట్ ఫిక్స్ చేస్తారు. అట్లా రేట్ ఫిక్సింగ్ చేసిన తర్వాత దానికి ఒక బార్ కోడ్ ఇస్తాం మేము. బార్ కోడ్ ఇచ్చిన తర్వాత ఆ బార్ కోడ్ లోనే రేటు, దాని క్వాలిటీ ఎంత ఉంటుంది, అప్పుడు మా గోడౌన్ చేరుతుంది. అక్కడి నుండి మేము మా ఓన్ టెస్కో షోరూమ్ నుండి కస్టమర్స్కి ఇస్తాము. అదే విధంగా ప్రభుత్వ ఆర్డర్స్ ఉన్నట్లయితే ప్రభుత్వం ఎక్కడ సప్లై చేయమన్నట్లయితే అక్కడ మేము సప్లై చేయడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా టెస్కో ప్రతి దశలో నాణ్యతకు కట్టుబడి ఉంటుంది. చాలా చక్కగా వివరించారు సార్. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది దీని వెనుక. అయితే మీరు చెప్పిన దానిలో ఒక రేటు అనే మాట, అంటే ప్రైస్, చాలా మందికి బయట ఏంటంటే సొసైటీలో ఈ టెస్కో వస్త్రాలు అంటే క్లాత్స్ కొంచెం రేట్ ఎక్కువ అనే ఒక అది ఉంది సార్, మా నానుడి ఉంది. ఎందుకు దీని ధర ఎక్కువ అంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఎంతో శ్రమ దాగి ఉంది దీని వెనుక,
ఎంతో నాణ్యత ఉంది, ఎంతో నైపుణ్యం ఉంది, దానివల్ల అంటారా, దేనివల్ల అంటారు ఈ ధర అనేది? అవును, నిజమేనండి. మేము కూడా తరచుగా ఈ పదం వింటుంటాం. కానీ దీని వెనకాల చూశారు కదండి, చాలా యంత్రాంగం ఉంటుంది. మా సొసైటీ కార్మికులు, మా సొసైటీ వాళ్ళు నాణ్యమైనటువంటి యార్నును ప్రభుత్వ సంస్థ అయిన ఎన్హెచ్డిస్ దగ్గరే కొనుక్కొస్తారు. అంటే జెన్యున్ రేట్కి. మనం చూసాం ఇప్పుడు సమాజంలో ఒక వస్తువు రాగానే దాని డూప్లికేట్ వస్తుంది, దాంట్లో సగం ధరకు కూడా వస్తుంది. అలా విధంగా యార్నులో కూడా, నూలులో కూడా దానికంటే తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి అనేక వెరైటీస్ ఉంటాయి. మా చేనేత సహకార సంఘాలు మేము అవి వాడడానికి మేము అసలే ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోమంటే మా టీఏ నిరంతరం పరిశీలన ఉంటుంది. మేము బిల్స్ చూస్తాము, క్వాలిటీ చూస్తాము, టెస్టులు చేస్తారు. కాబట్టి క్వాలిటీ యాన్ తీసుకురావాల్సిందే. అంటే నెంబర్ 1 క్వాలిటీ ఉన్నటువంటి యాన్ తీసుకురావాల్సిందే. అక్కడ రేట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇవంతా కూడా మిషన్ మేడ్ కాదు, మనిషి తయారు చేస్తాడు. కాబట్టి మనం చెప్పాం ప్రీ వీవింగ్ వర్క్స్ అంతా నేను చెప్పాను కదండి. ఇప్పుడు డైయింగ్ కానీ, సైజింగ్ కానీ, వీవింగ్ కానీ, వైండింగ్ కానీ, ఇదంతా కూడా మాన్యువల్ వర్క్. అదే విధంగా వీవింగ్కి వచ్చేసిన తర్వాత అతడు కూడా మగ్గం మీద ఒక చీరను తీసుకున్నట్లయితే మినిమం, అంటే ఆ చీర యొక్క డిజైన్స్ బట్టి మినిమం 3 రోజుల నుండి 8 రోజులు పడుతుంది. మంచి డిజైన్ ఉన్న చీర అయితే 10 రోజులు పట్టే చీర కూడా ఉంటుంది. అంటే మరి అతని వేతనం కూడా ఆ స్థాయిలో ఉంటుందండి. ఈ విధంగా క్వాలిటీ యాన్ను వాడడం, అంటే మనం ఇంగ్రీడియంట్స్ అంటాం జనరల్గా. అంటే మాకు ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇక్కడ? యాన్. అదే ముఖ్యం. అది క్వాలిటీ వాడతాము. తర్వాత మాన్యువల్ వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి దశలో క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. కాబట్టి బయటి సమాజంలో ఆ సెకండ్ క్వాలిటీ వాడడం కానీ, తర్వాత ఆ మిషన్ మీద తయారు చేయడం వల్ల అవి తక్కువగా ఉండొచ్చేమో, కానీ నాణ్యతతో చూసుకున్నప్పుడైతే వీటికి పెట్టే ధర చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇది ప్రభుత్వ సంస్థ, ఇది లాభాపేక్ష కోసం పనిచేసేది కాదు. కేవలం దీని ప్రధాన ఉద్దేశాలు: ఒకవైపు చేనేత కార్మికులకి ఉపాధిని కల్పించడం, మరొక వైపు నాణ్యమైనటువంటి సాంప్రదాయ మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి మన తెలంగాణ చేనేత వస్తువుల్ని మన కస్టమర్స్కి అందించడం. ఈ 2 ప్రధాన ఉద్దేశాలతో ఇది పనిచేస్తుంది. అయితే మీరు ఇందాక అన్నారు చేనేత కుటుంబాలను ప్రోత్సహించడానికి అని. అయితే ఒక కామన్ మ్యాన్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక టెస్కోలో ఒక షర్ట్ కానీ, లేకపోతే మా వైఫ్కి చీర కానీ కొన్నా అనుకోండి, అది ఆ కొన్న ధర అనేది ఇండైరెక్ట్గా చేనేత కుటుంబాలకి ఎలా సహాయపడుతుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీర ఒక 2000 పెట్టి కొన్నాను నేను. ఆ 2000 చీర అనేది అందులో టెస్కోకి ఎంత వెళ్తుంది, ఆ చేనేత కార్మికుడికి ఎంత వెళ్తుంది? టెస్కోకి ప్రధానంగా ఏంటంటే సార్, ఇది ప్రభుత్వ సంస్థ, ఇది లాభాల కోసం చూసేది కాదు. ఇందులో మా షోరూంలో కూడా పనిచేసేది ఉద్యోగులే. వాళ్ళ కమిషన్స్ అలాంటి ఏమీ ఉండవు. వాళ్ళు నెలసరి వేతనంతో పనిచేస్తారు. కాబట్టి ఆ షోరూమ్ మెయింటెనెన్స్, వాళ్ళ జీతాలు అవి వెళ్ళే విధంగా మాత్రమే టెస్కో చూసుకుంటుంది, కానీ లాభం కాదు. దాని ప్రధాన ఉద్దేశం ఏంది? ప్రభుత్వ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం చేనేత కార్మికులకి నిరంతర ఉపాధిని కల్పించాలి. రైట్. కాబట్టి ఆ ఉద్దేశంతో పనిచేస్తుంది. కానీ దాదాపు మీరు చెప్పారు కదా, మ్యాక్సిమం వచ్చేటువంటి అమౌంట్ అంతా కూడా చేనేత సహకార సంఘాలకు వెళ్తుంది. అక్కడ నుండి వేతనాల రూపంలో కార్మికులకే వెళ్తుంది. జస్ట్ మెయింటెనెన్స్ మాత్రమే ఈ టెస్కో చూసుకుంటుంది. అయితే ఇప్పుడు వేరే షాప్స్ కనుక మనం చూసుకుంటే కొత్త ట్రెండ్స్, అంటే వెరైటీ టీ షర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ, కార్గోస్ కానీ, పైంట్స్, అట్లా వెరైటీ ఉంటాయి. ఆడోళ్ళకైతే ఫ్యాషన్ డిజైనర్ వేర్స్ అలా ఉంటాయి. మన టెస్కోకి వచ్చేసరికి సాంప్రదాయబద్ధంగా ఇలా ఉంటాయి. అయితే యువతను అట్రాక్ట్ చేయడానికి మీరు కూడా ఏమన్నా కొత్త ఉత్పత్తులు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ మన టెస్కోలో ట్రెండింగ్లో ఉన్న ఉత్పత్తులు ఏవంటే ఏం చెప్తారు? ప్రస్తుతం మా షోరూంలో వచ్చినట్లయితే సార్, తెలంగాణ చీరల్లో తీసుకున్నట్లయితే గొల్లబామ కానీ, గాద్వాల కానీ, తర్వాత నారాయణపేట, పోచంపల్లి, మహదేవ్పూర్ టస్సర్, తర్వాత ఒకప్పుడు మన దగ్గర దేదీప్యమానంగా వెలిగి అంతరించిపోయినటువంటి రామప్ప అది పీతాంబరిని ఈరోజు మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. 6 శారీలని మళ్ళీ ఈ టెస్కో రివైవల్ చేయడం జరిగింది. తర్వాత కొత్తగా మన రామప్ప దేవాలయం మీద ఉన్నటువంటి మోటివ్స్ని తీసుకుని రామప్ప చీరలను తయారు చేస్తున్న ట్రెండింగ్గా యువతరం కట్టుకునేటువంటి విధంగా, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాన్ని మేళవించి వాళ్ళకి ఈరోజు ట్రెండింగ్గా తీసుకుని రావడం జరుగుతుంది. త్రిలింగ అనే శారీని కూడా తీసుకారు. గతంలో పనిచేసినటువంటి VCND గారు వీటి మీద చాలా ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం VCND గారు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారండి. దానివల్ల ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, పాత వాటిని ట్రెండింగ్గా మలిచి తీసుకొస్తున్నాం. అదేవిధంగా కొత్తగా పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ కానీ, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి టాప్స్ కానీ ఇట్లా ప్రయత్నం చేస్తున్నాం. అయితే మాకు ఉన్న ఒక చిన్న బారియర్ ఏంటంటే, చేనేత కార్మికులంతా కూడా తన తండ్రుల నుండి తాతల నుండి వారసత్వంగా నేర్చుకునేటువంటి కళనే చేస్తుంటారు. అయితే ఈ మధ్యలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ కొత్త వాటికి వారికి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు అందించడం, ఏదైతే ట్రెండింగ్ ఉండే వస్తువుల్ని మరి మన మార్కెట్లో సర్వైవ్ కావాలి కాబట్టి కాస్త మాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళని ట్రైన్ చేసి మేము చేయాలి. ఎందుకంటే మేము బయట కొనుక్కురావడానికి వీలు ఉండదు.
ఇది చేనేత సహకార సంఘాల సమైక్య కాబట్టి ఖచ్చితంగా చేనేత కళాకారుల చేత చేనేత సహకార సంఘాల్లో తయారైన వస్తువులను మాత్రమే మేము అమ్మాలి. మా ప్రధాన ఉద్దేశం ఉపాధి. కాబట్టి కాస్త లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా వస్తున్నామండి మేము కూడా మార్కెట్లోకి. ఈరోజు ఆ కస్టమర్ల అభిరుచులకు కాస్త లేట్ అవుతుంది కానీ చేరుకుంటున్నాం. గ్రేట్ సార్. ఈ మధ్య ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రభుత్వం ట్రైనింగ్ ఇస్తుందని, మేము అది కూడా ఇంటర్వ్యూ చేశాం సార్ మా గోల్డెన్ టాక్స్ లో. నబార్డ్ వారు చేశారు, చాలా కొత్తవాడలో చాలా బాగా చేస్తున్నారు. అయితే సార్ మీరు దాదాపు ఆడవాళ్ళ వస్త్రాల గురించి చెప్పారు, మగవాళ్ళ గురించి ఏంటి సార్? ఉందండి మా దగ్గర. చూడండి నేను వేసుకున్నటువంటి కోట్లు, మా దగ్గర ఖాదీ కోట్స్ కానీ పోచంపల్లి కోట్స్ ఉన్నాయండి. తర్వాత షర్టింగ్ ఖాదీ షర్ట్స్ కానీ కాటన్ షర్ట్స్ కూడా మేము ఇప్పుడు అందుబాటులో ఉంచాము. తర్వాత కర్చీఫ్స్ కానీ, మనం ఇంట్లో కట్టుకోవడానికి లుంగీలు, కొంచెం ట్రెండింగ్ మోడల్లో లుంగీలు, తర్వాత మంచి మంచి మనము ఆస్పీసియస్ డివోషనల్ కార్యక్రమాలు ఉన్నప్పుడు పట్టు దోతులు, పట్టు పంచెలు, ఇవన్నీ కూడా మగవాళ్ళకు షర్టింగ్ క్లాత్ కూడా చాలా అందుబాటులో ఉందండి. పోచంపల్లి షర్టింగ్ కానీ, ప్యూర్ కాటన్ లెనిన్ షర్టింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళకి చాలా అందుబాటులో ఉన్నాయండి మా షోరూంలో. అయితే సార్ బయట షాప్లతో కంపేర్ చేస్తే టెస్కోలో ఉండే స్పెషాలిటీ ఏంటి? అంటే డ్యూరేషన్, అంటే ఎక్కువ కాలం మన్నుతుందా, లేకపోతే కలర్ షేడింగ్ కాకుండా ఉంటుందా, ఏంటి దాని ప్రత్యేకత? టెస్కోలో నేను చెప్పాను కదండి, మా స్టార్టింగ్ బేసిక్ ఇంగ్రీడియంట్ అయినటువంటి నూలు నుండి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. డైయింగ్ కానీ, అందులో వాడే రంగులు ఎక్కువ ఫ్రెండ్లీవి కానీ, ప్రతి దశలో మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ మేము ఇచ్చేటువంటి అసిస్టెన్స్ క్వాలిటీ అండి. రెండోది ఏంటంటే సౌకర్యవంతంగా ఉంటాయి. ఇప్పుడు మనం కాటన్ షర్ట్ అంటే మా దాంట్లో కాటనే ఉంటుంది, సిల్క్ శారీ అంటే సిల్కే ఉంటుంది. కానీ బయట ప్రపంచంలో సిల్క్ శారీ అంటే ప్రతి దాంట్లో లేదు అని నేను చెప్పలేను, కానీ చాలా కేసులో పేరులోనే సిల్క్ ఉంటుంది కానీ శారీలో సిల్క్ ఉండదు. ఎందుకంటే ఉదాహరణకి మా దాంట్లో సిల్క్ శారీ తీసుకుంటే మా టెక్నికల్ ఆఫీసర్ పరిశీలిస్తాడు ప్రతి దశలో. దీంట్లో అడ్డుపోగులు, నిలువు పోగులు, మనం వెఫ్ట్ వార్ప్ అని చెప్పుకున్నామండి. ఉదాహరణకి ఒక రాజ్కోట్ శారీ తీసుకుంటే 700 గ్రాముల సిల్క్ కావాలండి. పోచంపల్లి శారీ తీసుకుంటే 500 నుండి 650 గ్రాములు కావాలి. అందులో 30% వేస్టేజ్ని కలుపుకొని చెప్తున్నాను. బట్ బయటి మార్కెట్లో చూస్తే ఎంత ఉందండి, ఇప్పుడు 5,500 నుండి దాదాపు 7,000 వరకు మనకు సిల్క్ రా రేట్, మల్బరీ సిల్క్ రేట్ అనేది ఉంది. అంటే నేను చెప్పాను ఇప్పుడు వేస్టేజ్ కలుపుకొని 700 గ్రాములు ఒక శారీకి పట్టినప్పుడు మీరు రేట్ చూడండి ఎంత కావాలి. బట్ రా సిల్కే మనం ఎంత లేదన్నా కూడా ఒక 4,500 వరకు, 4,000 నుండి 4,500 వరకు రా సిల్కే కావాలి. మళ్ళీ రా సిల్క్ వచ్చిన తర్వాత దానికి మనం ఏం చెప్పుకున్నాం ఎంతసేపు, డైయింగ్ కానీ, సైజింగ్ కానీ, వీవింగ్ కానీ, వార్పింగ్ కానీ, ఇదంతా కూడా ప్రాసెస్ కి ఇదంతా కూడా లేబర్ వర్క్. అంటే ఒక చేనేత కళాకారుడు తన ప్రేమను జోడించి చేస్తూ ఉంటాడు. మరి అతని వేతనాలన్నీ కలుపుకుంటే మినిమం 8,000 లేని పట్టుచీర రాదు. మరి బయట ప్రపంచంలో ఎలా చెప్తున్నారండి, 1,000 రూపాయలకు పట్టుచీర, 2,000 పట్టుచీర. అందుకే అంటున్నాను, అంటే పేరులోనే పట్టు ఉంది. మీరు ఒకసారి అందులో పోగులు తీసి బర్న్ టెస్ట్ చేసి చూడండి, అవి ముడుచుకొని పోతే ఖచ్చితంగా అది పాలిస్టర్. మీ వెంట్రుకలు కమిలినటువంటి వాసన, మన వెంట్రుకల్ని కాలిస్తే ఏ వాసన అయితే వస్తుందో, సిల్క్ కూడా ప్రోటీన్ కాబట్టి ఆ వాసన రావాలి. మా చీరలు చూడండి, బయట చీరలు చూడండి, ఖచ్చితంగా తేడా తెలుస్తుంది. అందుకే మీరు చూడండి అమ్మాయిలు చాలా ఫంక్షన్స్ లో నేను చూస్తుంటాను, ఆ ఫంక్షన్ ఎప్పుడు అయిపోతుందా, చీర ఎప్పుడు ఇప్పేయాలా, ఎందుకంటే అందులో సిల్క్ లేదు, పేరులో ఉంది. అది అన్కంఫర్టబుల్. అంటే హార్డ్ సిల్క్ గానీ లేదా పాలిస్టర్ గానీ మిక్స్ చేస్తారు, ఒక పోగు అదేస్తాడు, ఒక పోగు చేస్తారు లాభాపేక్షతో. వాళ్ళు ఎప్పుడు ఇప్పేద్దామా అని చూస్తారు. అదే మా శారీ కట్టుకొని చూడండి, ఒక తల్లి ప్రేమలాగా టచ్ అది ఇంకాసేపు ఉంచుకుందామా అనిపిస్తుంది. నేను ఈ విషయంలో చాలా చేసాము. ఈరోజు చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ని మేము కలెక్టరేట్లో గ్రీవెన్సెల్లో కలిసి అందరికి అప్పీల్ పెట్టాము. ఈరోజు అందరూ మా షోరూమ్స్కి వస్తున్నారు, వాళ్ళే హ్యాపీ వెళ్ళిపోతున్నారు. కలెక్టర్స్ కానీ, మున్సిపల్ కమిషనర్స్ కానీ చాలా మంది ఈరోజు మా వాటిని ఆదరిస్తున్నారు. అందుకే మేము చెప్పగలం నాణ్యత, సౌకర్యత. ఎందుకంటే మనిషి చేయితో నేస్తాడు కాబట్టి ఆ పోగుల మధ్యలో నేనేమంటానంటే గ్యాప్ అనను, ఆ ప్రేమ ఆప్యాయత అంటాను. ఒక అమ్మ టచ్ అనేది ఉంటుందండి. సూపర్, చాలా బాగా చెప్పారు సార్. అంటే అందరు రిలేట్ అవుతారు దీనికి. ఇప్పుడు మా పిల్లలే, మా వైఫ్ కానీ పిల్లలు కానీ ఎవరైనా ఇంటికి ఏమైనా ఫంక్షన్ అంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుందామా అని ఉంటుంది. చాలా అదే మా టెస్కో వస్తువులు అది ఉండదండి, మనం ఎంతసేపు ఉన్నా చాలా సౌకర్యంగా ఉంటాం. గ్రేట్. ప్రస్తుత చేనేత రంగంలో వాళ్ళు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళు ఏంటి? ఆ సవాళ్ళను నిర్మూలించడానికి టెస్కో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఇప్పుడే ఒక పదం ఏంటంటే టెస్కోకి ధర ఎక్కువ అనే భ్రమలో సౌకర్యాన్ని, నాణ్యతను పక్కన పెట్టేసి ఏదో అట్రాక్షన్కి దానికి మాత్రం వెళ్ళడం వల్ల ఏమవుతుంది, కొంత ఆదరణ తగ్గడం వల్ల ఉపాధి అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది, నిరంతరం పని అనేది. అది ఒక పెద్ద సవాలు. తర్వాత వేతనం అనేది మిగతా రంగాలతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంది. అయితే ఇది ఒకటి. తర్వాత వాళ్ళు సాంప్రదాయంగా వస్తారు కాబట్టి ఎప్పుడు తన తాత చేసింది తండ్రి చేయడం, తండ్రి చేసింది కొడుకు చేయడం,
అనేది, ఈ మార్పు అనేది, మొబిలిటీ అనేది, అంటే దీని నుండి ఇంకో దానికి పక్కదానికి వెళ్ళడం అనేది కొంచెం తక్కువగా ఉండేది. కానీ ఈ రోజు ప్రభుత్వం, మా వీసీ అండ్ ఎండి గారు కూడా చాలా చొరవ తీసుకుంటున్నారు. చొరవ తీసుకోవడం వల్ల ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వం చేయాల్సిన సప్లైస్ అంతా మాకు ఇస్తున్నారు. టెస్కోకి ఇవ్వడం వల్ల ఈ రోజు హాస్టల్ పిల్లల బెడ్షీట్లు కానీ, కార్పెట్లు కానీ, ఇవన్నీ కూడా ఈ టెస్కో నుంచి వెళ్ళడం వల్ల నిరంతర పని జరుగుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలోనే చేనేత కార్మికులకు ఇబ్బంది అయినా పర్లేదని ప్రభుత్వం చొరవ తీసుకుని వేతనాలు పెంచడం అనేది జరిగింది. అదే విధంగా ప్రభుత్వం నుండి అనేక స్కీములు అమలు చేస్తున్నారండి. ఏంటంటే వాళ్ళకి థ్రిఫ్ట్ ఫండ్ పథకం అని పెట్టారు, డిపార్ట్మెంట్ ద్వారా అమలు చేస్తున్నారు. అది 8% వాళ్ళు పొదుపు చేస్తే ప్రభుత్వం 16% ఇస్తుంది. వాళ్ళు అట్లా 3 ఏళ్ల వరకు పొదుపు చేసుకున్న తర్వాత వాళ్ళ అమౌంట్ ఇచ్చేసారు. ఇప్పుడు 2 ఏళ్ళకి కుదించారు. తర్వాత నేతన్న భరోసా అని ఏకమొత్తంగా ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుంది. తర్వాత నేతన్న బీమా అని, అంటే వాళ్ళకి ఒకవేళ చేనేత కార్మికుడు ఏదైనా చనిపోయినట్లయితే అతడికి 5 లక్షల వరకు ప్రభుత్వం ప్రీమియం కట్టి ఎల్ఐసి నుండి ఇప్పిస్తుంది, ప్రభుత్వమే అందిస్తుంది. 59 ఏళ్ల పైన వాళ్ళకి ప్రభుత్వమే నేరుగా ఇస్తుంది. ఇలా అనేక సంక్షేమ పథకాలని అందిస్తుందని. అదేవిధంగా మా టెస్కో అనేక మంది కస్టమర్స్ని ఆకర్షించడం కోసం మేము వాస్తవంగా చెప్పాలంటే కాస్త సమాజానికి దూరంగా, ఒకప్పుడు ఆప్కో కానీ టెస్కో కానీ చాలా దగ్గరగా ఉండేది. ఈ పోటీ ప్రపంచంలో కాస్త అనిపించింది వెనకబడ్డట్టు. కానీ ఈ రోజు మళ్ళీ మేము ముందుకెళ్తున్నాం, మేము సోషల్ మీడియాలోకి వస్తున్నాము, తర్వాత మా ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం చెప్తున్నాము, దానివల్ల వస్తున్నాం. అదే విధంగా కస్టమర్స్ ని ఆకర్షించడానికి ప్రభుత్వం మాకు చేనేత లక్ష్మి అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటంటే ఒకేసారి కొనుక్కోలేనటువంటి వాళ్ళు చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుని కొనుక్కోవచ్చు. ఎట్లంటే దీన్ని 500 నుండి 2000 వరకు, అంటే 500, 1000, 1500, 2000 ప్రతి నెల పొదుపు చేసుకోవచ్చు అండి. 9 నెలలు మీరు పొదుపు చేస్తారు. 10వ నెల మీరు ఎంతైతే పొదుపు చేశారో మేము దాని మీద 60% యాడ్ చేస్తాం. ఎందుకంటే మా మీద నమ్మకంతో మీరు పొదుపు చేశారు. సూపర్. సో 60% యాడ్ చేసి ఇంకా డిస్కౌంట్ లేకుండా ఆయన మొత్తాన్ని కొనుగోలు చేయొచ్చు. ఉదాహరణకు మనం 500 తీసుకున్నట్లయితే మీరు 9 నెలలు పొదుపు చేస్తే 4500 అవుతుంది. మేము దానికి 60% యాడ్ చేస్తాం. అంటే మేము 2700 యాడ్ చేస్తాం. అంటే మీరు 4500 మీరు కడతారు, 2700 మేము యాడ్ చేస్తాం. మీరు 7200 వసూలు మా దగ్గర తీసుకోవచ్చు. చాలా బాగుంది సార్ ఈ స్కీమ్. అట్లనే 1000 చేస్తే అట్లనే యాడ్ చేస్తాము, 2000 చేసినా యాడ్ చేస్తాం. ఓకే ఓకే. ఈ రోజు అయితే ఒకటే ప్రొడక్ట్ సార్ మల్టిపుల్ అంత రేట్ లో ఎన్ని వచ్చినా మా దగ్గర తీసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. అదే విధంగా అదే కాకుండా మేము ఏం చేస్తామంటే కస్టమర్స్ ని ఆకర్షించడం కోసం, మాది లాభాపేక్ష కాదు కాబట్టి మేము ఈ రోజు నాటికి మేము 30% డిస్కౌంట్ ఇస్తున్నామండి. రాజ్కోటి వెరైటీస్ మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే. ఈ రోజు యాక్చువల్లీ అదే నా నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఎట్లాంటి బయట షాప్లలో చాలా డిస్కౌంట్స్ 50% ఆఫ్, buy 1 get 1 ఇట్లా పెడతారు కదా. సో టెస్కోలో ఎట్లాంటి ఆఫర్స్ ఇస్తారు అనేది క్వశ్చన్. అవునండి, మేము ఈ జూలై 31 వరకు కూడా buy 2 get 1 ఆఫర్ నడిచిందండి మన దగ్గర. ఓకే. ఇప్పుడు మాత్రం 30% జనరల్ వెరైటీస్ మీద, 40% అనేది రాజ్కోట్ వెరైటీస్ మీద ఇస్తున్నాం మేము. ఇంత నాణ్యత వస్తువులైనా ఎలా ఇవ్వగలుగుతున్నాం అని మీరు డౌట్ రావచ్చు. ఇప్పుడు అందరికీ సామాన్య జనాలకు అనిపిస్తుంది, ఆడు సెకండ్ క్వాలిటీ వాడుతున్నారు, బయట ఇస్తున్నారు, మరి మీరు ఎలా ఇస్తున్నారు మనం ప్రశ్న వేయచ్చు. మేమేంటి లాభాపేక్ష లేని వాళ్ళం, మాకెందుకు, మేము గవర్నమెంట్ వాళ్ళమే, మా దగ్గర పనిచేసేదంతా ఉద్యోగులే. లాభం అనేది కాదు, మన మెయిన్ ఉద్దేశం ఏంటి, కార్మికుడికి ఉపాధి కలిగించాలి. కాబట్టి కావాలంటే మేము తగ్గించుకొని కూడా అమ్మగలం. అయితే సార్ ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు మీరు ఇలా కొన్నిసార్లు సవాల్ అని చెప్పారు, అంటే మీకు జనాదరణ తక్కువ ఉన్నది, కొంత సేల్స్ తక్కువ ఉంటాయి అప్పుడప్పుడు. మరి అలాంటి టైమ్స్లో గవర్నమెంట్కి ఏమైనా నష్టాలు కలుగుతాయా సార్ టెస్కో నుంచి? అయితే టెస్కో నుండి ప్రభుత్వం, వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం యొక్క సపోర్ట్ చాలా ఉంటుందండి. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరా మహిళా శక్తి శారీస్ అనేది టెస్కో ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. అంటే మన చేనేత కార్మికులకి, నేత కార్మికులకి ఉపాధి కల్పించేందుకే. అదే విధంగా ఈరోజు పిల్లల యొక్క స్కూల్ యూనిఫామ్స్ అనేవి కూడా టెస్కో నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండే వాటిది కూడా ప్రభుత్వమే ఇప్పిస్తుంది. గత 10 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. తర్వాత పిల్లలకి హాస్టల్లో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఈ సంక్షేమ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా బెడ్షీట్లు, కార్పెట్లు అన్ని కూడా టెస్కో నుండే చేస్తున్నారు. అంటే టెస్కోకి ప్రభుత్వం యొక్క సపోర్ట్ అనేది చాలా దండిగా ఉంది. దాంతో మేము నెగ్గు రాగలుగుతున్నాం. అదే విధంగా ఈ రోజు జనరల్ సేల్స్ కూడా పెరుగుతున్నాయండి. ఎందుకంటే మేము చెప్పాం కదా, ట్రెండింగ్ లోకి వస్తున్నాం. ఇప్పుడు నూతన ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా వాటిని ట్రెండ్ చేసి తీసుకొని రావడం వల్ల ఈ ఎవరైతే ప్రీమియం కస్టమర్స్ మాత్రమే వచ్చేవారు, చాలా హై లెవెల్, ఇప్పుడు మిడిల్ క్లాస్, లో క్లాస్ పీపుల్ కూడా మా దగ్గరికి వస్తున్నారు. దానివల్ల మా జనరల్ సేల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా కూడా ముందుకెళ్తామనే ఆశాదృక్పథంతో ఉన్నాం. గ్రేట్ సార్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు ట్రెండింగ్లోకి వస్తున్నామని. అయితే డిజిటల్ యుగంలో
ఎలా వచ్చింది మీకు ఆలోచన? ఒకప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? ఎందుకంటే చాలా మందికి టెస్కో అంటే ఏంటంటే ఓకే వాళ్ళ షాప్లోకి వెళ్ళి కొనాలి, అక్కడికి వెళ్తేనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామే తీసుకుంటే ఎంతో మంది వాళ్ళ షాప్ల గురించి చాలా ప్రమోట్ చేసుకుంటారు, కానీ టెస్కో గురించి చాలా తక్కువ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉండదు. అంటే ఈరోజు మనం చేసే ప్రయత్నం అదే. ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్ చేసిన తర్వాత వీలైనంత రీల్స్ కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, దాన్ని సోషల్ మీడియాకి తీసుకురావాలనే గొప్ప ఆలోచన మీరు చేశారు, మనం చేస్తున్నాం. బట్ ఇప్పటివరకు ఎందుకు రాలేదని మీరు అనుకుంటున్నారు? మీకు ఇది స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? గతంలో పనిచేసినట్టు వీసెంట్ ఎండి గారు కానీ ప్రస్తుతం ఉన్న వీసెంట్ ఎండి గారు ఇలా ప్రోత్సహిస్తున్నారండి. ఎందుకంటే మనము దీనిలో రెండు రకాలు, ఒకవైపు వీళ్ళకి ఉపాధి, రెండో వైపు కస్టమర్స్కి నాణ్యత ఏందో తెలియజేయాలి. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోసాల్లో బట్టల్లో కూడా ఒకటండి చెప్పొచ్చు. ఎందుకు అని అంటే దీన్ని ఇప్పుడు మీరు ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నారు, దాని మీద ఇంగ్రీడియంట్స్ రాస్తాడు. అవును. అదే మీరు బట్టల మీద చూడండి, దీనిలో ఏం వాడా అదేంటిది 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాస్ అయినటువంటి వాడు ప్రైవేట్ షాపింగ్ మాల్లలో సేల్స్ మెన్ గా ఉంటాడు. అతడికి తనకు ఓనర్ ఏది చెప్పాడో అది మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవును. కానీ అతనికి తెలుసా? అది తెలియదు. కానీ మా వస్తువులో మా టెక్నికల్ ఆఫీసరు డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చదివి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు, వాళ్ళకు ప్రతి దశ తెలుసు. కాబట్టి ఈ రోజు మేము ఏమనుకుంటున్నాం అంటే మా క్వాలిటీని కానీ మా సౌకర్యతను కానీ ప్రజలకు తెలియజేయాలి. తెలియజేయడం వలన ఇక్కడ వీళ్ళకు ఉపాధి కల్పడంతో పాటు ఈ బట్టల్లో ఉన్నటువంటి జ్ఞానం ప్రజలకు తెలియాలి, మోసపోకుండా ఉండాలి. వాళ్ళు నాణ్యమైన ధరకి ఏదైతే వాళ్ళు నిజాయితీతో ధర పెడుతున్నారో దానికి సరిసమానమైనటువంటి నాణ్యమైన వస్తువులు పొందాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము సోషల్ మీడియాలోకి వస్తున్నామండి. మాకు కూడా ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు క్రియేట్ చేసాము. మా షోరూమ్లకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, స్టేటస్లు పెడుతున్నారు. ఇలాంటి వేదికలు వచ్చినప్పుడు తప్పకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి కొంత ఉపయోగపడుతుంది. అదే విధంగా మేము గవర్నమెంట్ మీటింగ్స్ జరిగిన దగ్గర చోట కానీ అక్కడ ఎక్కడ వేదిక దొరికితే అక్కడ వెళ్ళి పంచుకుంటున్నాము. తర్వాత చిన్న చిన్న కమ్యూనిటీ, ఇప్పుడు రామ్కి లాంటి, ఓసిటీ లాంటివి వరంగల్లో ఆ కమ్యూనిటీ వాళ్ళ ఆర్గనైజేషన్స్ తో మాట్లాడి ఒక రోజు వాళ్ళ క్లబ్ హౌజులు కానీ వాళ్ళ అసోసియేషన్ బిల్డింగ్ లో ఒక రోజు మేము చిన్న ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేస్తున్నాం. ఆ రోజు వాళ్ళందరినీ ఆహ్వానించి మా ఉద్దేశం సేల్ తో పాటు ఎడ్యుకేట్ చేయడం. ఇవన్నీ ఇట్లా చిన్నగా ప్రజల్లోకి వెళ్తున్నామండి. ఇదంతా మా ఉన్నతాధికారుల యొక్క, ప్రభుత్వం యొక్క అండదండలు, ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహం అని తప్పక చెప్పొచ్చు సార్. ఇందాక మీరు చెప్తూ మార్కెట్లో చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, నకిలీ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పారు. మరి ఒక వినియోగదారుడిగా అది నకిలీదా ఒరిజినల్ దా అని ఎలా గుర్తించాలి సార్? వీటికి మా తెలంగాణ, మా టెస్కో ఒక లోగో ఉంటుందండి. మా ప్రతి వస్తువు మీద మేము లోగో అటాచ్ చేస్తాము, బార్ కోడ్ యాడ్ చేస్తాం. అది చూడొచ్చు, అది మా టెస్కో వస్తుంది. అది మా షోరూమ్ లో మాత్రమే అమ్ముతాం, బయట ఎక్కడ దొరకదు. నెంబర్ 1 అండి. మా షోరూమ్కి వస్తే ప్రతి వస్తువు మీద మా టెస్కో సింబల్ అనేది ఉంటుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మా దాని మీద, మా బార్ కోడ్ మీద ఏ సొసైటీ నుంచి కొనుగోలు చేసాము సొసైటీ కోడ్ ఉంటుంది, ఏ టీఏ కొనుగోలు చేశాడో ఆ టీఏ కోడ్ ఉంటుంది, ఏ ఇయర్ లో కొనుగోలు చేసామో ఇయర్ కూడా ఉంటుంది. అంత క్లారిటీ. టెక్నికల్ ఆఫీసర్ అంటే టెక్నికల్ అసిస్టెంట్, టీఓ అంటాము. ఎవరైతే కొనుగోలు చేశారో అతనిది కూడా ఉంటుంది. అంత రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అండి. సొసైటీ, కొనుగోలు చేసినటువంటి టెక్నికల్ ఆఫీసర్, ఇయర్, అలా ఉంటుంది అన్నట్టు. అంటే మా షోరూమ్ లో అంటే నకిలీ అనేది ఛాన్సే లేదు, మా వస్తువులు మాత్రమే అమ్ముతాం. ఇక బయట ప్రపంచానికి తీసుకున్నట్లయితే సార్, యాక్చువల్ గా ఆ వస్తువుల్ని మనం టెస్ట్ చేయాలంటే ల్యాబ్లలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. అయితే ఒక సింపుల్ టెస్ట్ మాత్రం ఉంటుంది సార్. నేను ఇప్పుడే చెప్పాను, బోన్ టెస్ట్ అని. ఇప్పుడు మనం ఉదాహరణకు అది కాటన్ వస్తువు అని మీరు కొనుగోలు చేశారు, ఇంటికి వెళ్ళిన తర్వాత దాని నిలువు పోగు, అడ్డు పోగు తీసి ఒకసారి అగ్గిపెట్టతో ఆ పోగును కాలిస్తే బూడిదలాగా మారిపోతే అది కాటన్. అలా కాకుండా ముడుచుకొని పోయింది అనుకోండి, అది పాలిస్టర్. లేదు మన వెంట్రుక కాలిస్తే వాసన వస్తుంది చూడండి, అలా వస్తే అది సిల్క్. ఇవి సింపుల్ టెస్ట్ అండి, ఇది చేసి చూసుకోవచ్చు. నిలువు పోగు ఒకటి, అడ్డు పోగు ఒకటి, రెండు చూడాలి. మరి ఒకవైపు వేస్తాడు, రెండో వైపు మోసం చేస్తాడు. ఈ సింపుల్ టెస్ట్ కనుక చేసినట్లయితే ప్రజలకు ఈజీగా అవగాహన వస్తుంది. అంటే ఎక్కడ మోసపోతున్నాం మనం పోయి అడగొచ్చు, నువ్వు కాటన్ అని అమ్మాయి, మరి ఇందులో పాలిస్టర్ వచ్చింది, ఏంది ప్రాబ్లం ఏంటి? చూడండి, మనం కచ్చిప్ కొంటాం, కాటన్ కచ్చిప్ అని. ఒకసారి ముఖం కూర్చుకోండి, ఆ పోగులు బయట కొన్ని అన్ని అని చెప్పలేము, కొన్ని చెప్తున్నా. ఇట్లా అన్నప్పుడు గర్గా తలుగుతుంటది, ఏంటి? ఎస్, అందులో పాలిస్టర్ పోగు మిక్స్ అయ్యింది. ఒకవైపు కాటన్ వేసి ఉంటాడు, ఒకవైపు పాలిస్టర్ వేసి ఉంటాడు లాభాల కోసం. అదే మా దాంట్లో కొనుక్కోండి, ఇట్లా అంటే అమ్మ స్పర్శే, అంటే రెండు వైపులా కాటన్ ఉంటుంది. మళ్ళీ కాటన్ లో కూడా మీకు చెప్పాను కదండి, డిఫరెంట్ కౌంట్స్ ఉంటాయి, డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. అందులో కూడా మిక్సింగ్ ఉంటుంది, మరి బ్లెండింగ్ పర్సంటేజ్ ఉంటుంది. కాటన్ పర్సంటేజ్ మరియు పాలిస్టర్ పర్సంటేజ్ ఉంటుంది, 67-33 ఇట్లా కూడా ఉంటుంది. మేము ప్యూర్ కాటన్ అంటే 100% కాటనే ఇస్తాం. సార్, మీతో మాట్లాడుతుంటే మీకున్న నాలెడ్జ్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మీ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో డిఎంఓగా మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు కదా,
మీ ఎక్స్పీరియన్స్ లో అత్యంత గర్వంగా మీరు చెప్పుకునే ఒక పని, మీరు చేసిన పని చెప్పమంటే? నేను యాక్చువల్గా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఉద్యోగినండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్. యాక్చువల్గా ఈ సంస్థకి నన్ను డిప్యూటేషన్ గా తీసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్గా టెస్కో హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ పక్క పక్కన సిస్టర్ డిపార్ట్మెంట్ లాగానే కొనసాగుతాయి. కాబట్టి అక్కడ నుండి నేను ఈ టెస్కోకి 2025 జనవరిలో వచ్చాను. దాదాపు సుమారు 1.5 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈ జర్నీలో అంటే యాక్చువల్గా హ్యాండ్లూమ్ ఆఫీసర్గా నాకు ఒక 10 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం, ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరాల అనుభవం అనేది ఉందండి. యాక్చువల్గా ఐఎమ్ ప్యాషనేట్, కొంత నేర్చుకోవాలని. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు దీని మీద అవగాహన లేదు. కానీ ఇందులో చూస్తుంటే బయట ఎంత మోసం జరుగుతుందని అనిపిస్తుంది. ఇది మన జ్ఞానాన్ని నలుగురికి షేర్ చేయాలి అనేటువంటి కుతూహలం అయితే ఉంటుందండి. ఇందులోకి వచ్చిన ఇంకా అవకాశం ఎక్కువ జరిగింది. ఇప్పుడు మా డివిజన్ లో నాకు చాలా ఆనందం ఇచ్చే విషయం ఏంటంటే, మా డివిజన్స్ లో మంచి స్టాఫ్ దొరకడం. వీళ్ళందరితో నేనేం చేశానంటే, ఫస్ట్ మార్కెటింగ్ పెంచాలి, ఉపాధి కలగాలంటే మార్కెటింగ్ పెంచాలి అనే ఉద్దేశంతో మా షోరూమ్ పర్సన్స్ ని, మా ఎంప్లాయీస్ ని తీసుకొని గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళడము, అక్కడ ఫస్ట్ ఆఫీసర్స్ ని మోటివేట్ చేయడము, హయ్యర్ ఆఫీసర్స్ మా దగ్గరికి ఇన్వైట్ చేయడం, దాని ద్వారా మౌత్ టాక్ చేయించడము, తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వేసి మా స్పెషాలిటీ ఏంటి అనేది, మా ఉత్పత్తులు ఏంటి అనేది చేరుకోవడం. దీనివల్ల మా సేల్స్ అనేవి గతంలో కంటే చాలా మెరుగైనాయి, డబుల్ అయినాయని చెప్పవచ్చు. అది నాకు చాలా సంతృప్తి ఇచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. అది నా ఒక్కరిది కాదు, మా ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహము ప్లస్ నాకు దొరికినటువంటి స్టాఫ్, మా సేల్స్ షోరూమ్ మేనేజర్స్ యొక్క సహకారంతో ఇది సాధించానండి. చాలా సంతోషంగా ఉంది. ఇందాక మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పారు కదా, అంటే చేనేత కార్మికులతోటి మీరు చాలా దగ్గరగా పనిచేసి ఉంటారు కదా. సో మీ ఈ 10 years ఎక్స్పీరియన్స్ లో ఏదైనా చేనేత కార్మికుడి యొక్క సంఘటన మిమ్మల్ని కదిలించింది కానీ, లేకపోతే మిమ్మల్ని సంతోషపెట్టింది కానీ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారా మాతో? యాక్చువల్గా నేను 2012లో ఇందులో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా నేను డిపార్ట్మెంట్లో, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో చేరడం అనేది జరిగింది. అక్కడ దశలుగా తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్, ఈ రోజు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగాను. అంటే దాదాపు 3 హోదాల్లో పనిచేసినప్పుడు నేను చేనేత కార్మికుల యొక్క ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ యొక్క సోషో ఎకనామిక్ కండిషన్స్ దగ్గరగా చూసినట్టు. అంటే మేము ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నేరుగా వీవర్స్ని కలిసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి మేము ఏం చేసామంటే, ఈ రోజు ప్రభుత్వం ప్రతి చేనేత కార్మికుడికి జియో ట్యాంగ్ ఇచ్చారు. అంటే అక్షాంశ రేఖాంశాల ఆధారంగా వాళ్ళ లూముని ఏం చేశారంటే జియో ట్యాంగ్ చేశారు, చేసి ఒక బార్ కోడ్ ఇచ్చారు. అయితే మేము ఆ లూముని విజిట్ చేస్తాం, పని చేస్తుందా లేదా, ఎలా ఉంది, అతను స్కీమ్ ఇచ్చేటప్పుడు ఎలిజిబులా కాదా అని చూస్తాం. కాబట్టి ప్రతి వీవర్ని మేము టచ్ చేసాం. నిజంగా ఈ రంగంలో కాస్త వేజెస్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ సోషల్ ఎకనామిక్ కండిషన్ చాలా తక్కువగా ఉండేది. కానీ వాళ్ళ కమిట్మెంట్ చూస్తే చాలా అభ్రం అనిపిస్తుందండి. చేనేత కార్మికులు చిన్నప్పటి నుండి ప్రాణం వదిలే వరకు అదే వృత్తిలో కొనసాగిన వాళ్ళని 90% చూశానండి. నిజంగా ఒక్కరని చెప్పలేను. నేనంగా ఆ మొగ్గ మీద ప్రాణం వదిలిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆ వృత్తిని వారసత్వంగా స్వీకరించి, తన తాత నుండి తండ్రి నుండి స్వీకరించి, తన మెలుగులని జోడించి నిరంతరం దానికోసమే, ఆ వృత్తి కోసమే తన జీవితాన్ని అంకితం చేసి, అదే జీవనోపాధి, అదే కళ, అదే తన భవితవ్యమని భావించి దాంట్లోనే పుట్టి దాంట్లోనే పెరిగి అదే మగ్గం మీద ప్రాణం ఇచ్చినటువంటి అనేక మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఒక్కరని చెప్పలేమండి. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మొదలుకుంటే మామూలు చేనేత కార్మికుడి వరకు కూడా చేనేత వ్యవస్థ కోసం చాలా మంది పనిచేశారు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చెప్పొచ్చు. మీరు చెప్తుంటే వాళ్ళంతా ఇట్లా పులకరిస్తుంది. చాలా బాగా చెప్పేసి, అంటే ఈ చేనేత కార్మికుల దినోత్సవం రోజు వాళ్ళ గురించి చాలా బాగా చెప్పారు. ఏంటంటే సార్, నేను చేనేత కళాకారులకి నమస్కారం పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే సార్, ఈ రోజు టెక్నాలజీ ఉంది, కానీ మగ్గం కనిపెట్టిన రోజు పెద్ద టెక్నాలజీ లేదు. అయినప్పటికీ కూడా నిలువుపోగును అడ్డుపోగును కలిపి అల్లుతున్నాడంటే అతడి కళ్ళు, అతడి చేతులు, అతడి కాళ్ళు, అతని మెదడు, ఇవన్నీ కూడా ఏకతాటిపై కలిసి దాన్ని ఒక హోలిస్టిక్గా పని చేయాల్సి వస్తుంది. అందులో కొంచెం తప్పిదం వచ్చినా నేసేటువంటి వస్త్రంలో లోపం అనేది వస్తుంది. అంటే ఆ లోపం వచ్చినప్పుడు మనం దివ్యాంగులైన పిల్లలు కలిగినప్పుడు ఎంత బాధపడతామో చేనేత కార్మికుడు అంత బాధపడతాడు. అంటే ఆ రోజుల్లోనే ఇంత టెక్నాలజీని తన సర్వాంగాలని వాడుతూ నిలువుపోగు అడ్డుపోగుల మీద ప్రేమ ఆప్యాయతని యాడ్ చేస్తూ ఆ వస్త్రాన్ని తయారు చేసినప్పుడు, అది తాను తీసి బయటపెట్టినప్పుడు అతని కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. అందుకే వాళ్ళకి ఏం చేసినా తక్కువ అనిపిస్తుంది ఈ వృత్తిలో. అది నిజంగా నన్ను చాలా ఇన్స్పైర్ చేసిందండి. నేను అలాంటి సంఘటనలు చూశాను. అతడు ఆ వస్తువుని తయారు చేసి ఎంత అపురూపంగా తీసుకొచ్చి అక్కడ పెడుతుంటాడంటే, తన చేతిలో పుట్టినటువంటి పాపను మనం ఎంత ఆప్యాయతగా తీసుకుంటామో ప్రతి వస్త్రాన్ని అతడు అట్లా ఆప్యాయతగా స్వీకరిస్తూ ఉంటాడు. చాలా అనిపిస్తుందండి అది చూసినప్పుడు, ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. చాలా చాలా బాగా చెప్పారు సార్. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో
మీరు ఆ ఫీలింగ్ తోటి చెప్పడం అనేది మీకు వాళ్ళకున్న కనెక్షన్ని చెప్తుంది. సార్ ఫైనల్గా మన పాడ్కాస్ట్ చూసే ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నేను అందరిని ప్రజల్ని ఒకటే కోరుతున్నానండి, చేనేత అనేది మన ఆత్మ, మన భారతీయ ఆత్మ, ముఖ్యంగా మన తెలంగాణ ఆత్మ. మన ఆత్మను మనం కాపాడుకుందాం. ఇది ఒక సాంస్కృతిక వారసత్వం. రెండోది నాణ్యత, తర్వాత సౌకర్యం అనేది ఉందండి. దయచేసి మీరు ఎన్ని వస్త్రాలు వాడినప్పటికీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు వాడేటువంటి వస్త్రాలతో పాటు వీటిని వాడుతూ పోండి. ప్రతి సంవత్సరం కాస్త ఎక్కువగా వాడుతూ పోయినట్లయితే ఇటు చేనేత కార్మికులకి మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం, మన సంస్కృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. రెండోది ప్రతి ఫంక్షన్కి కూడా మీరు మొక్కలను ఎలా అయితే ఇద్దామని ఈ మధ్యలో ఎలా అయితే ట్రెండింగ్ అవుతుందో అదేవిధంగా ప్రతి ఫంక్షన్లో కూడా మనం ఒక చేనేత వస్తువుని, ఒక చేనేత దుస్తుని బహుమతిగా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఈ చేనేత దినోత్సవం సందర్భంగా వరంగల్ డిస్టిక్లో భాగంగా మన పద్మశాలి చేనేత భవన్లో కొత్తవాడలో చేనేత దినోత్సవం జరుగుతుంది. అక్కడ మేము ఒక చిన్న ఎగ్జిబిషన్ పెడుతున్నామండి. అదేవిధంగా హన్మకొండ కలెక్టరేట్లో కూడా చేనేత దినోత్సవాన్ని జరుపుతున్నారు, అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నాము. తర్వాత ఖమ్మం కలెక్టరేట్లో కూడా మేము మా చేనేత స్టాల్ను పెడుతున్నాము. దయచేసి అందరూ కూడా ఈ 3 ప్రాంతాల్లో మా చేనేత ఎగ్జిబిషన్ని సందర్శించి కనీసం చేనేత దినోత్సవం రోజు ఒక చేనేత వస్తువుని కొని మీ ఆప్యాయతలకి ఒక ప్రేమ రూపంగా బహుకరించాలని కోరుతున్నానండి. తప్పకుండా సార్. అయితే ఇప్పుడు ఈ టెస్కో ఉత్పత్తులు ఎక్కడ కొనుగోలు చేయాలి, ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పండి సార్. మా షోరూమ్స్ కూడా అండి ఎప్పుడు ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉంటాయి. ఒక ఆదివారం తప్ప మిగతా అన్ని దినాల్లో 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మన వరంగల్ చౌరస్తాలో ఇందజరిగంజ్ పోలీస్ స్టేషన్ పక్కన మొదటి అంతస్తులో ఆకార ప్లాజాలో ఉందండి. రెండో షోరూమ్ వచ్చేసి వరంగల్ చౌరస్తా దిగగానే పక్కకే అక్కడ నెంబర్ 1 షోరూమ్ ఉందండి. తర్వాత హన్మకొండలో వచ్చేసి కాంగ్రెస్ భవన్ పక్కనే మా చేనేత షోరూమ్ ఒకటి ఉందండి. తర్వాత ఖమ్మంలో కస్బా బజార్లో ఉందండి. తర్వాత భద్రాచలంలో యూబీ రోడ్లో మా షోరూమ్ ఉంది. కొత్తగూడెంలో రైల్వే స్టేషన్కి వెళ్ళే మెయిన్ రోడ్లోనే మా షోరూమ్ ఉందండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ, నల్గొండలో కానీ అనేక చోట్ల మా షోరూమ్లు ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ఈ షోరూముల్ని విజిట్ చేసి ఒక చేనేత వస్తువును కొనుగోలు చేసి ఒక చేనేత కార్మికుడు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అనేక మంది మన రైల్వే స్టేషన్కి చేరుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలియడం కోసం, మా చేనేత ఉత్పత్తుల యొక్క ప్రాధాన్యత తెలియడం కోసం కాజుపేట రైల్వే స్టేషన్లోను మరియు వరంగల్ రైల్వే స్టేషన్లోను మాకు 2 స్టాల్స్ ఇవ్వడం జరిగింది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద అండి. అక్కడ కూడా మా చేనేత వస్తువులు మీకు అందుబాటులో ఉంటాయండి. సార్ ఓన్లీ ఆఫ్లైన్ అయినా లేకపోతే ఆన్లైన్లో కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చా సార్? ఆన్లైన్ కూడా ఉంది అండి. మాకు tgseo.co.inలో మీరు నేరుగా మా చేనేత దుస్తుల్ని మా టెస్కో ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఓకే. సో ప్రైస్ సేమ్ ఉంటుందా సార్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి? లేదండి, సేమ్ ఉంటుందండి. ఎటువంటిది అదేం లేదు, సేమ్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా తెలుసుకున్నాం. అంటే టెస్కో గురించి ఎన్నో తెలియని విషయాలు, అలాగే చేనేత వస్త్రాల గురించి ఎన్నో తెలియని విషయాలు, ఆ కుటుంబాలు ఎలా వర్క్ చేస్తాయి, వాళ్ళ గొప్పతనం చాలా చక్కగా వివరించారు. సో చేనేత దినోత్సవం రోజు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ అనేది చాలా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం సార్. నా తరపున గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్ తరపున కూడా ఈ పాడ్కాస్ట్ని ఎంతమందికి రీచ్ కావాలో అంతమందికి రీచ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ రీల్స్ని అప్లోడ్ చేస్తాం సార్. మీతో కొలాబరేషన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మాకు పిలిచి ఇంత విలువైనటువంటి మీ సమయాన్ని ఇచ్చి నలుగురికి మా చేనేత గొప్పతనాన్ని తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు మీ గోల్డెన్ టాక్స్కి, శివనాగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.